ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. దట్టమైన పొగమంచు చలిగాలులతో ఉత్తరాది జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ఎముకలు కొరికే చలిలో ప్రజలు విలవిలలాడుతున్నారు. తెల్లవారినప్పటికీ పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ఉదయం వేళలో కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్లోని అనేక ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో మేల్కొన్నాయి. పొగమంచుకు తోడు ఎముకలు కొరికే స్థాయిలో చలిగాలులు కూడా వీచాయి. ఇప్పటికే చల్లటి వాతావరణంతో సతమతమవుతున్న దేశ రాజధాని చలిగాలులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమయ్యాయి. చలిగాలులతో కూడిన వాతావరణంలో ప్రయాణించడం ప్రయాణికులకు పెను సవాలుగా మారింది. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. దట్టమైన పొగమంచు చలిగాలులతో ఉత్తరాది జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ఎముకలు కొరికే చలిలో ప్రజలు విలవిలలాడుతున్నారు. తెల్లవారినప్పటికీ పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ఉదయం వేళలో కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్లోని అనేక ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో మేల్కొన్నాయి. పొగమంచుకు తోడు ఎముకలు కొరికే స్థాయిలో చలిగాలులు కూడా వీచాయి. ఇప్పటికే చల్లటి వాతావరణంతో సతమతమవుతున్న దేశ రాజధానికి చలిగాలులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమయ్యాయి. చలిగాలులతో కూడిన వాతావరణంలో ప్రయాణించడం ప్రయాణికులను పెను సవాల్గా మారింది. రైట్, ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. ఉదయం వేళలో కూడా మనం చూస్తున్న వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పొగమంచుకు తోడు చలిగాలులు కూడా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఢిల్లీలో మంచు బాగా కురుస్తుంది. పొగ మంచు దాటికి చాలా ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా వాహనదారులకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే గత వారం రోజుల నుంచి కూడా ఢిల్లీ ఈ క్లైమేట్ చాలా ఢిల్లీ క్లైమేట్ చాలా పొగ మంచు, చలి, ఒకవైపు పొల్యూషన్, మరోవైపు పొల్యూషన్ తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా విజిబిలిటీ కూడా జీరో విజిబిలిటీ ఉంది. నైట్ టైం టెంపరేచర్స్ దారుణంగా పడిపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడికెక్కడ రేడియం స్టిక్కర్స్, రేడియం లైట్స్, రేడియం బ్యారికేడ్స్ పెడుతుంది. ఎందుకంటే ఈ మంచు వల్ల ఎదుటి వచ్చే వాహనాలు కనిపించక యాక్సిడెంట్స్ చాలా అవుతా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటుంది. దాంతోపాటు వాహనదారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. దీంతో ఇంకా ఈ మంచు ప్రభావం దాదాపుగా ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దట్టమైన పొగ మంచు, ఇక చలితో ప్రజలైతే చాలా ఇక్కట్లకైతే గురవుతున్నారు. రైట్.